ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఎటు చూసినా ఆరుద్ర పురుగులే కనిపించేవి. జూన్ నెలలో తొలకరి జల్లులు పడగానే మెత్తని మట్టిలో నుంచి బయటకు వచ్చిన ఆరుద్ర పురుగులని పట్టుకొని వాటిని అగ్గిపెట్టెలో దాచుకొని సంతోషించేవాళ్ళం. భూమిలో అనేక రకాలైన పురుగు జాతులున్నాయి. వాటిలో మనిషికి హాని చేసేవి కొన్నైతే సహాయం చేసేవి మరికొన్ని. ఆరుద్ర పురుగులు రెండో రకానికి చెందినవి. ముఖ్యంగా ఈ ఆరుద్ర పురుగులు ఎంతో మేలు చేస్తాయి. ఆరుద్ర కార్తె రాగానే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. అయితే పనులు ప్రారంభించినప్పుడు ఈ పురుగులు కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. ఈ పురుగులను చూడడం వల్ల ఏడాది అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఈ ఆరుద్ర పురుగుల వల్ల భూమి సారవంతంగా మారుతుంది. పంటలకు పోషకాలు అంది ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇవి పంటలకు ఎలాంటి హాని చేయవు. మొగ్గలు, ఆకులపై ఉండే ఇతర హానికరమైన కీటకాలు, చీడపీడలు పట్టే గుడ్లను, సూక్ష్మక్రిములను ఆరుద్ర పురుగులు చంపి తిని పంటకు లబ్ధి చేకూరుస్తాయి. ఈ ఆరుద్ర పురుగులు సంవత్సరంలో ఎక్కువ కాలం భూమి లోపల 30 నుంచి 40 అడుగుల లోతులో ఉంటాయి. ఇవి మట్టిలో గుడ్లు పెడతాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో గుడ్లు అభివృద్ధి చెంది లార్వాలుగా మారుతాయి. ఇవి కొన్ని రకాల కీటకాలపై కొద్ది కాలం పరాన్నజీవులుగా ఉండి తిరిగి మట్టిని చేరి ప్రౌఢదశకు చేరుకుంటాయి. తొలకర చినుకులు పడగానే అంటే ఆరుద్ర కార్తెలో పొలాలు, గడ్డి మైదానాలు ఉన్న చోట్ల చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని బయటకు వస్తాయి. కానీ ఆరుద్ర పురుగులు ఈ రోజుల్లో మాత్రం ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం ఏంటి తెలుసా? దీనికి కారణం మనమే. మనం పంట పొలాల్లో వాడే ఎరువులు, పురుగు మందులు వీటిని నాశనం చేస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్, దాంతోపాటు బ్యూటీ ప్రోడక్ట్లో వీటిని వాడుతున్నారు. అలాగే మందుల తయారీలో కూడా వీటిని వాడుతున్నారు. దీని వలన ఆరుద్ర పురుగులు అనేవి అంతరించిపోతున్నాయి.